ఓం నమ శివాయ. నమో హిరణ్యబాహవే సేనాన్యేది సాంజపతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమస్సస్పంజరాయ శ్రీమతే పదీనాం పతయే నమో. శివానందలహరి. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య కిం వోచితం మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. హే సాంబశివా, దృఢ కర్కసకాయుడైన యముని రొమ్ముని తన్నడం అంటే మార్కండేయుణ్ణి రక్షించడం కోసం, దట్టమైన అజ్ఞాన అపస్మారాన్ని మర్దించటం, ఇటువంటి కఠినమైన పనులు నిర్వర్తించడానికి అతి మృదువుగా ఉండే నీ పాదాలు తగవు. కానీ నా హృదయమనే మణిమయ పాదుకలను తోడ్కొని ఈ పనులు చేసుకోవయ్యా అంటూ నచ్చచెప్పి సదా తన హృదయంలోనే శివపాద పద్మాలుండాలని కోరుకుంటున్నారు ఆదిశంకరులు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరా కోటీరోజ్వలరత్నదీపకళికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యేచేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. శివుడంటేనే కాదు, శివపాదాలను అర్చించే ఏ శివభక్తుణ్ణి చూసినా మార్కండేయుని విషయంలో తన రొమ్ముపై తన్నిన ఆ శివపాదాలు గుర్తుకు వచ్చి యముడంతటి వాడు భయపడి పారిపోతాట. దేవతలు ఆ భక్తుని చూసినప్పుడు శివపాదాలే గుర్తుకు వచ్చి తమ కిరీటాల్లోని మణుల కాంతులనే దీపాలతో నీరాజనాలిస్తారట. ముక్తికాంత కూడా ఆలింగనం చేసుకుంటుందిట. అంటే అతి దుర్లభము, అసాధ్యము, అపురూపము అయిన విషయాలు కూడా శివపాద సేవనతో అవలీలగా జరుగుతాయని అర్థం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్ఠితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం వసుపతే కర్తవ్యమేవ త్వయా. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చాలా లౌక్యంతో శివుణ్ణి మంచి చేసుకుని తర్కంతో ఆయన రక్షణ పొందాలని చూస్తున్నారు. పరమేశ్వరుడు ఒంటరిగా తానొక్కడే ఉన్నప్పుడు ఏమీ తోచక తోడు ఎవరూ లేరని కాలక్షేపం కావడం కోసం ఆడుకోవడానికైనా సరే కనీసం ఇంకొకరు ఉండాలని అనిపించే తానే ఇంతమందిగా, ఇన్ని వస్తువులుగా, ఇన్ని ప్రదేశాలుగా స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచంగా అయిపోయాడని తైత్రీయోపనిషత్తులో సోకామయత బహుశ్యాయాం ప్రజాయేతి అనే మంత్రంలో చెప్పబడుతుంది. అంటే తన క్రీడార్థంగా, విలాసార్థంగా మాత్రమే ఈ విశ్వాన్ని శివుడు సృజించాడన్నమాట. ఈ విశ్వంలోని ప్రజలందరూ శివుడు ఆడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళన్నమాట. మన ఇళ్లల్లో ఉండే మన పెంపుడు జంతువులు ఏం చేసినా మనం వాటి చేష్టలను ఆనందిస్తామా కానీ విసుక్కోం కదా. అలాగే మేము ఏమైనా తెలిసి గాని తెలియక గాని సత్కర్మలు గాని దుష్కర్మలు గాని చేస్తున్నప్పుడు నీకు అవి ఆనందాన్నే కలిగించాలి గాని తప్పుగా భావించకూడదు. పెంపుడు జంతువుల్ని యజమాని రక్షించుకున్నట్లే నువ్వు మమ్మల్ని రక్షించవలసిన వాడివే అవుతావు కాబట్టి ఇంక మాకేం భయం అంటున్నాడు శివునితో ఆదిశంకరుడు. శంకరుని ముందు శంకరుల వంటి వారికే ఈ లౌక్యం, తర్కం సాధ్యం. శంకర సాక్షాత్ అని కదా ఆయన గురించి అందరూ చెప్పేది. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. అనేక విధములైన ఆనంద భాష్పముల సమృద్ధి కలిగినది, ప్రస్ఫుటమైన గగుర్పాటు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనది, శాశ్వత పదవి అనేది ఫలమును ఆపేక్షించు వారిచే సేవింపబడినది, సర్వోత్కృష్టమగు ఆ పరమేశ్వర భావనను శరణజొచ్చుచున్నాను.
అమితముదమృతం ముహుర్దుహంతీం విమల భవత్పదగోష్ఠమావసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిదేనుమేకాం. భగవత్పాదుల వారు శివునితో ఉభయతారకంగా ఉండే ఒక చక్కని ఒప్పందం చేసుకుంటున్నారు. అపరిమితమైన ఆనందం అనే స్వచ్ఛమైన పాలను మాటిమాటికి పితకడానికి వీలైనదైన భక్తి అనే గోవు తన దగ్గర ఉందిట. శివుని దగ్గర నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి పాదమనే గోశాల ఉందిట. తన భక్తి గోవుకి కావలసిన రక్షణ పోషణ శివుని పాద గోశాల వద్ద చక్కగా లభిస్తుందిట. కాబట్టి తన భక్తి గోవును శివుని పాద గోశాల వద్ద ఉండటానికి అనుగ్రహించి ఆ భక్తి గోవు సంరక్షణ పాలనా బాధ్యతలను స్వీకరించి మహోపకారం చేసి పెట్టవలసిందిగా ఈ శ్లోకంలో శివుణ్ణి అభ్యర్థిస్తున్నారు. అంటే తన భక్తి శివపరంగానే ఉండాలి, ఆ భక్తి శివునికి ఆనందాన్నిచ్చే విధంగానే ఉండాలి అని దీని అర్థం.